నమస్తే వార్తలకి స్వాగతం. వివరాల్లోకి వెళితే ఏపీలో దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న కనకదుర్గమ్మ అమ్మవారు రెండవ రోజు భక్తులకు గాయత్రీదేవి అలంకరణలో దర్శనమిస్తున్నారు. మంత్రులు అనిత, సంధ్యారాణి, సవిత మంగళవారం ఉదయం అమ్మవారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు అందుకున్నారు. అలాగే పరిటాల సునీత, ఎమ్మెల్యే యార్లగడ్డ, సింధూరారెడ్డిలు కూడా అమ్మవారిని దర్శించుకున్నారు. అమ్మవారిని దర్శించుకునేందుకు ఆలయానికి భక్తులు పోటెత్తారు. దర్శనం చేసుకుని గత 5 సంవత్సరాల్లో ఈ రాష్ట్రం పూర్తిగా విధ్వంసమైంది. ఆ విధ్వంసం నుంచి కాపాడే విధంగా ఇవాళ చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, అదే పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో, నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో రాష్ట్రం అభివృద్ధి చెందాలని చెప్పి, రాష్ట్రం అంతా సుభిక్షంగా ఉండాలి, అందరికీ ఆయుష్ని ఆరోగ్యాన్ని ఇవ్వాలని చెప్పి అమ్మవారిని కోరుకుంటూ, మరి కూటమి ప్రభుత్వం ప్రజలకి మంచి చేసే విధంగా ఆ శక్తిని కూడా అమ్మవారు ఇవ్వాలని చెప్పి కనకదుర్గ అమ్మవారిని కోరుకుంటూ, మరి అందరూ సర్వే జన సుఖనో భవంతు, మనందరూ బాగుండాలి, అందరూ మనం ఉండాలి, మన రాష్ట్రం ఉండాలి, మన ముఖ్యమంత్రి గారు ఉండాలి, ఉప ముఖ్యమంత్రి గారు ఉండాలి, నరేంద్ర మోడీ గారు ఉండాలి, మీరందరూ బాగుండాలని కోరుకుంటూ నమో కనకదుర్గ అమ్మవారు. నంద్యాల జిల్లా ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీశైలం మహాక్షేత్రంలో దసరా మహోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. మొదటి రోజు బ్రహ్మరాంబికాదేవి శైలపుత్రి అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. ముందుగా అమ్మవారి ఆలయ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక వేదికపై శైలపుత్రి అలంకారంలో ఉన్న అమ్మవారికి పలు రకాల పూలతో అలంకరించి బిల్వాదళాలతో శాస్త్రోక్తంగా అర్చకులు, వేద పండితులు వేద మంత్రాలతో, మంగళ వాయిద్యాల నడుమ సుగంధ ద్రవ్యాలతో, ధూపదీప నైవేద్యాలతో పూజించి మంగళ హారతులిచ్చారు. శ్రీ బ్రహ్మరాంబికాదేవి శైలపుత్రి అలంకారంలో, అలానే మల్లికార్జున స్వామి అమ్మవారు భృంగి వాహనంపై ఆశీనులను చేసి ప్రత్యేక పూజలు చేసి కర్పూర హారతులిచ్చారు. అనంతరం వైభవంగా గ్రామోత్సవానికి బయలుదేరగా ఉత్సవమూర్తుల ముందు కోలాటాలు, చెక్క భజనలు, కేరళ నృత్యాలు, వాయిద్యాలు, గిరిజనుల నృత్యాలు, వివిధ రకాల గిరిజన నృత్యాలు, వివిధ రకాల విన్యాసాలు భక్తులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. शुभकर्ण्य नामधेयस्य श्वेता नामवत्याः सह कुटुम्बस्य उपकार 4వ రోజు ఏపీ శాసన మండలి సమావేశాలు ప్రారంభమవగా ఫీజు రియంబర్స్మెంట్ పై వైసీపీ సభ్యులు వాయిదా తీర్మానం ప్రవేశపెట్టారు. ఈ వాయిదా తీర్మానాన్ని చైర్మన్ తిరస్కరించడంతో వైసీపీ సభ్యుడైన బొత్స సత్యనారాయణ అసంతృప్తి వ్యక్తం చేశారు. మంత్రి నారా లోకేష్ దీనిపై చర్చించేందుకు సిద్ధంగా లేరని విమర్శించారు. బొత్స సత్యనారాయణ వ్యాఖ్యలపై స్పందించిన మంత్రి నారా లోకేష్ గత ప్రభుత్వం ఫీజు రియంబర్స్మెంట్ లో 4,000 కోట్ల బకాయిలు ఉంచిందన్నారు. దీనిపై చర్చించాలని ఇప్పుడు అడుగుతున్న బొత్స బీఎస్సీ మీటింగ్ లో ఈ అంశాన్ని ఎందుకు ప్రస్తావించలేదని ప్రశ్నించారు. తనను డిక్టేట్ చేయడం సరికాదని మరోవైపు దీనిపై స్పందించిన మండలి చైర్మన్ వాయిదా తీర్మానాన్ని తిరస్కరించాక చర్చ ఉండదని స్పష్టం చేశారు. కాగా తాము బకాయిలు పెట్టామన్న దానిలో వాస్తవం లేదన్న బొత్స సభలో మంత్రి లోకేష్ మాటలు సరిగ్గా లేవని విమర్శించారు. మంత్రి గారు చెప్తున్నప్పుడు పారిశుద్ధ్య కార్మికులుగా మళ్ళీ తిరిగి
వారు రీకన్సిడర్ చేసుకొని చెప్పారు. ఇట్స్ ఓకే, ఫైన్. దాంట్లో దెర్ ఇస్ నో డిస్ప్యూట్, దెర్ ఇస్ నో క్లారిటీ, దెర్ ఇస్ నో ఇష్యూ. రెండో విషయంకి వస్తేప్పటికి వారు చెప్పినందులోనూ ఎప్పుడు ఇచ్చి తగిన 2 నెలలు ప్రోగ్రామ్ స్టార్ట్ అయ్యి 2 months అయింది. ఈ వాటికి ఉన్న రాష్ట్రంలో ఉన్న ఏదైతే మీరు ఏ సంఖ్యకి ఇచ్చారు, ఏదైతే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వచ్చి కాంబినేషన్ తో మేము ఇస్తున్నామన్నామో అది ఇప్పటికొచ్చి రాలేదనే విషయాన్ని చాలా మంది చెప్తున్నారు. వాళ్ళకి ఏమైనా ఈ రోజుకి కంప్లీట్ అయిందా, ఇంకా కేంద్ర ప్రభుత్వం డబ్బు ఇంకా పెండింగ్ ఉందా, ఉంటే ఆ నెంబర్ ఎంత ఉంది అది దయచేసి ఆ నెంబర్ క్లారిటీ ఇస్తే అది బాగుండేది. ఇప్పుడు వచ్చి మీరు చెప్పిన దాన్ని మొత్తం విన్నాను నేను. ఎక్కడా కూడా ఈ రోజుకి ఎంతమంది అర్థానికి ఇచ్చారనేది ఎక్కడా కూడా నెంబర్ చెప్పలేదు మీ నోటితో. దాంతోపాటు కేంద్రం ఎంత గ్యాప్ ఉందనేది ఆ నెంబర్ కూడా చెప్పలే. దయచేసి ఆ ఇన్ఫర్మేషన్ చెప్పండి, లేకపోతే పంపించండి. మంత్రి గారు. అధ్యక్ష, తల్లికి వందనం జియో 26 అధ్యక్ష 12/6/2025లో పేజ్ నంబర్ 4 అధ్యక్ష హౌస్ లో సబ్మిట్ చేస్తున్నా. దాంట్లో చాలా స్పష్టంగా anyone among the household members employed in any central state government service PSU or getting government pension post retirement are not eligible. Sanitation workers are exempted in totality. అధ్యక్ష నేను కొంచెం మిస్రీడ్ చేశాను, my apologies అధ్యక్ష. Sanitation workers are exempted and all employees getting less than 10,000 salary per month in rural areas and less than 12,000 month in urban areas are exempted. శానిటేషన్ వర్కర్స్ కి 100% ఎగ్జామ్షన్ ఇచ్చారు అధ్యక్ష. జియో మీకు ఇప్పుడే దానికి 12,000 10,000 అదర్ ఎంప్లాయీస్ అధ్యక్ష, అదర్ ఎంప్లాయీస్ అధ్యక్ష. ఇది ఇప్పుడు నేను హౌస్ కి ఇస్తాను. అదేవిధంగా అధ్యక్ష గౌరవ ఎల్ఓపి గారు అడిగారు అధ్యక్ష, కేంద్ర ప్రభుత్వ ఎగ్జాక్ట్ నంబర్స్ నా దగ్గర లేదు అధ్యక్ష. దాని గురించి నేను ఎల్ఓపి గారు పంపిస్తాను. కేంద్ర ప్రభుత్వం నుంచి రావాల్సిన నిధులని వచ్చేసినాయి అధ్యక్ష. ఇప్పుడు అధ్యక్ష మేము ఒకటి డిస్కషన్ చేస్తున్నాం, ఫైనాన్స్ మంత్రి గారు కూడా ఉన్నారు. ఆశా వర్కర్స్, అంగన్వాడీ వర్కర్స్ వచ్చి నన్ను కలిసారు అధ్యక్ష. అది కూడా మమ్మల్ని కూడా ఎగ్జామ్ చేయమని వాళ్ళు కోరుతాం జరిగింది అధ్యక్ష. మేము తప్పనిసరిగా అది కేబినెట్ లో డిస్కస్ చేసి తగిన నిర్ణయం మేము తీసుకుంటాం. వాహనాల విక్రయంలో వరుణ్ గ్రూప్ దూసుకుపోతోందని ఏపీ సీఎం చంద్రబాబు అన్నారు. వరుణ్ గ్రూప్ డైమండ్ జూబ్లీ సెలబ్రేషన్స్ కు ఆయన హాజరయ్యారు. ఆ సంస్థ 75 ఏళ్లు విజయవంతంగా పూర్తి చేసుకున్న సందర్భంగా ఆ యాజమాన్యానికి శుభాకాంక్షలు తెలిపారు. డైమండ్ జూబ్లీ సెలబ్రేషన్స్ కొన్ని సంస్థలు మాత్రమే చేసుకుంటాయన్నారు. విశాఖలోని నోవాటెల్ హోటల్ మంచి సేవలు అందిస్తోందని, అమరావతిలో కూడా నోవాటెల్ నిర్మిస్తున్నారని తెలిపారు. వరుణ్ గ్రూప్ తరపున పేదలకు వైద్య సేవలు అందిస్తున్నారని సీఎం చంద్రబాబు ప్రశంసించారు. కొన్ని సక్సెస్ అయితే సెకండ్ జనరేషన్ లో దెబ్బతింటాయి. సెకండ్ జనరేషన్ సక్సెస్ అయి థర్డ్ జనరేషన్కి వస్తే ఆర్గనైజేషన్స్ కొంతవరకు సర్వైవల్ రేట్ పెరుగుతుంది. అలాంటిది ఈరోజు డైమండ్ జూబ్లీ అనేది దేశంలో అతి కొద్ది ఆర్గనైజేషన్స్ చేసుకుంటాయి. అలాంటి ఘనత సాధించిన వరుణ్ గ్రూప్ని అభినందిస్తున్నా. 75 ఏళ్ల అద్భుత ప్రస్థానంలో భాగస్వాములైన సిబ్బందికి, ఉద్యోగులకు, యజమానికి మొత్తానికి కూడా కంగ్రాచులేషన్స్. గ్రూప్ చైర్మన్ గా ప్రభు కిషోర్ని అభినందిస్తున్నా. ఈజ్ ఎ వెరీ వెరీ గుడ్ విజనరీ, shrewd businessman. Today you have seen he announced trust. His daughter, she has rightly mentioned, is doing 2 hours exercise. Treadmill continuously 2 hours. 3 days back, he has wonderful dance here for 3 hours. What it indicates, why I am not laughing, good friend of mine, now he has shown next generation leadership along with his son, daughter. He wanted to give security for the business for next 100 years to come.
before you, you committed today 50,000 crore turnover, 1 lakh jobs by 2050. He laid excellent vision. He is enjoying his life. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురంలో ఘనంగా శ్రీదేవి అమ్మవారి శరన్నవరాత్రి ఉత్సవాలు అమలాపురంలో ప్రారంభమయ్యాయి. పట్టణంలోని ముస్లిం వీధిలో వేంచేసి ఉన్న శ్రీదేవి అమ్మవారి శరన్నవరాత్రి ఉత్సవాలను ఘనంగా ప్రారంభించారు. 1980వ సంవత్సరంలో ఈ ఆలయాన్ని స్థాపించారు. ప్రతి సంవత్సరం దసరా ఉత్సవాలను అత్యంత వైభవంగా నిర్వహిస్తున్నారు. అమ్మవారికి కుంకుమార్చనలు, అభిషేకాలు, రుద్రహోమాలు నిర్వహిస్తారు. అమ్మవారిని దర్శించుకునేందుకు వేలాదిగా భక్తులు తరలివస్తారు. ప్రతిరోజు భక్తుల ధన సహాయంతో అన్నదానం జరుగుతుంది. ప్రతి సంవత్సరం కూడా ఆగకుండా, ఏ సంవత్సరం మానకుండా ఈ ఉత్సవాలు జరిపిస్తారంటే చాలా విశేషమైనటువంటి విషయం. అలాగే ఉదయం నుంచి కూడా రాత్రి 9 వరకు ఈ కార్యక్రమాలు జరగడం విశేషంగాను, అలాగే అన్న సంతర్పణ, అగ్నిహోత్ర హోమములు, ఈ కార్యక్రమాలన్నీ జరగడం కూడా చాలా విశేషదాయకం. అదే కూడా ఇది లోక కళ్యాణార్థమై ఈ కార్యక్రమాన్ని చేయడం జరుగుతుంది. అలాగే అదే ఆలయం, అలాగే గ్రామం కూడా చాలా అభివృద్ధిగా వస్తుంది. కాబట్టి ఈ రాంబాబు గారు ఈ సాహసం చేసి ప్రతి సంవత్సరం కూడా అలా చేయడం మాకందరికీ కూడా ఆనందదాయకం. మేమంతా కూడా సంతోషిస్తాం. స్వస్తి. అమ్మవారి యొక్క శరన్నవరాత్రుల సందర్భంగా ప్రాతకాలం నుంచి ఉదయం కలశ స్థాపన చేసుకుని విఘ్నేశ్వర పూజ, పుణ్యాహ వాచనము, అలాగే పంచగవ్య ప్రాసన, అలాగే మండపారాధన, అలాగే మహన్యాసపూర్వక స్వామివారికి అయ్యవారికి అమ్మవారికి కూడా సజ్జస్కాలంలో అభిషేకం పూర్తి చేసుకుని తర్వాత సాయంకాలం మధ్యాహ్నం కాలంలో సాయంకాలంగా రుద్ర నవగ్రహ లక్ష్మీ గణపతి హోమము, అలాగే గణపతి అష్టాక్షరి సుబ్రహ్మణ్య హోమము, మూలమంత్ర హవనము, అలాగే చండీ హోమము, అలాగే ఆదిత్యాది నవగ్రహాలు, ఇంద్రాది అష్టదిక్పాలతో సహా పూర్తి హోమాలు చేసుకుని ఈ రోజున ఆద్య పూర్ణాహుతి చేసుకున్నాక దాని తర్వాత ఇగో ఇప్పుడు చేయవలసింది ఏమిటంటే మనకి ఆద్యపూర్ణాహుతి అయిపోయాక చతుర్వేద స్వస్తి అంటే వేదానాం ధ్వనిమేవతాని. చతుర్వేద స్వస్తిలో 4 వేదాల నుంచి ఋగ్వేదము, యజుర్వేదము, సామవేదము, అధర్వవేదము, ఈ 4 వేదాల నుంచి 4 రుక్కులు చెప్పుకొని ఈ యొక్క యాజమానులకి ఆశీర్వచనంతో ఈ రోజు కార్యక్రమాలను పూర్తి చేస్తారు ప్రతిరోజు. అలాగే విశేషంగా చెప్పుకోవాల్సింది ఏంటంటే అత్యంత వైభవంగా జరిగేది అన్న సమారాధన. ఈ రోజున అందరూ కూడా 9 రోజులు ఈ నవరాత్రులు కూడా అన్న సమారాధన యథావిధిగా జరుగుతాయి. అమ్మవారి యొక్క అనుగ్రహం కలగాలని అందరికీ ఆకాంక్షించు ఈ రోజున ఈ కార్యక్రమంతో ముగిస్తున్నాం. ఓం ప్రియాప్యానందరాజాయ సర్వస్తోమోతిరాత్రవత్తమహర్భవతి సర్వస్యాప్యై సర్వస్య జిత్యై సర్వమేవ తేనాప్నోతి సర్వం జయతి సితశ్రియమేవ వరుంధే సీతే భాతే పునన్నివేద్యాః క్షేమో వై రాష్ట్రస్య సీతో భాతః క్షేమమేవ వరుంధే శతమానం భవతి శతాయుః పురుషస్య తేంద్రియ ఆయుష్యేవేంద్రియే ప్రతిష్టతి. సర్వే జనాః సుఖినో భవంతు, సమస్త లోకాః సుఖినో భవంతు. మహాకాళీ, మహాలక్ష్మి, మహాసరస్వతి స్వరూపిణి నవదుర్గా దేవతా ప్రసాదేన యజమానస్య ఇష్టకామ్యార్థఫలసిద్ధిసమహంతో న గృహ్ణन्तు తద్ధాసు సత్యాసంధు యజమానస్య కామాః. ప్రతి ఒక్కరూ సీ ఫుడ్ తినడం అలవాటు చేసుకోవాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. ఈ సందర్భంగా వారంలో కనీసం ఒక్కసారైనా చేపలు, రొయ్యలు తింటే ఆరోగ్యానికి మంచిదని తెలిపారు. చికెన్ కంటే ఎక్కువ ప్రోటీన్ ఆక్వా ప్రొడక్ట్స్ లో ఉంటుందని చెప్పారు. రాష్ట్రంలో, దేశంలో ప్రోటీన్ పీటీని పెంచే విధంగా ప్రోత్సాహం అవసరమన్నారు. స్కూళ్లు, కాలేజీల మధ్యాహ్న భోజనంలో వారానికి ఒకరోజు ప్రోటీన్ పీటీని పెంచేలా చేపలు, రొయ్యలు వడ్డించే ప్రయత్నం చేస్తామని తెలిపారు. డొమెస్టిక్ కన్జంప్షన్ కూడా మనం పెంచాల్సిన అవసరం ఉంది. ష్రింప్ యాజ్ ఎ హెల్తీ ప్రోటీన్ రిచ్ ఫుడ్.
మీరందరూ కూడా తింటున్నారు లేదు తెలియదు, కానీ నేనైతే ఒక పూట కంపల్సరిగా చేపలు లేకుంటే ప్రాన్ ఇవే తింటున్నా. కాబట్టి ఇట్ ఈస్ ఎ వెరీ గుడ్ ఫుడ్. కాబట్టి మీరందరూ కూడా నేను కోరుతున్నా, ఒక పూట కంపల్సరీగా మీరు చేపలు కానీ, షింప్ కానీ, అక్వా కానీ మీరు తినగలిగితే మీ ప్రోటీన్ రిచ్ అవుతుంది. చికెన్ కంటే ఎక్కువ ప్రోటీన్ ఉండేది అక్వా ఫుడ్లో ఉంది. కాబట్టి దీన్ని కూడా మనం ఎట్లయితే ఇంత మునుపంతా కూడా నెక్ ప్రమోట్ చేసేవాళ్ళం, ప్రోటీన్ రిచ్ అని, ఎగ్స్ అన్ని కూడా ప్రమోట్ చేశాం. ఇప్పుడు ఏపీపీసీ ఒక ఫ్రేమ్వర్క్ తయారు చేసి రాష్ట్రం మొత్తం దీన్ని కూడా మనం ప్రమోట్ చేయాల్సిన అవసరం ఉంది. దేశంలో కూడా ప్రమోట్ చేయాల్సిన అవసరం ఉంది. అవసరమైతే దీన్ని ఏ విధంగా సింప్లిఫై చేయగలదో చేసి కాలేజీల్లో, స్కూల్లో కూడా పెట్టగలిగితే మధ్యాహ్నం వారంలో ఒకరోజు ఏ విధంగా ఉంటుందో ఎగ్జామిన్ చేయాల్సిన అవసరం ఉంది. విజయవాడ ఉత్సవ్ కు రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ నజీర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారని ఎంపీ కేశినేని చిన్ని అన్నారు. రేపు ఉపరాష్ట్రపతి రాధాకృష్ణన్ రానున్నారని, ఉపరాష్ట్రపతి తొలి పర్యటన విజయవాడ ఉత్సవ్ తో ప్రారంభం కానుందని తెలిపారు. ఇక్కడి సాంస్కృతిక ఉత్సవాలను తిలకించిన అనంతరం ఉపరాష్ట్రపతి తిరుపతికి వెళతారన్నారు. ప్రజలు అధిక సంఖ్యలో ఈ కార్యక్రమంలో పాల్గొన్నారని తెలిపారు. విజయవాడ ఉత్సవ్ కు రోజుకొక ప్రముఖులు తరలి వస్తున్నారని, 28వ తేదీన పవన్ కళ్యాణ్ వస్తారని, 29వ తేదీన కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు వస్తున్నారని, కూటమి నేతలందరూ కలిసి ఉత్సవాలను విజయవంతం చేయడానికి కృషి చేస్తున్నారని అన్నారు. విజయవాడ ఉత్సవం నిన్న ఘనంగా నారా లోకేష్ గారి చేతుల మీదుగా వెంకయ్య నాయుడు గారి ముఖ్య అతిథిగా పాల్గొని బ్రహ్మాండంగా కార్యక్రమం జరిగింది. తుమ్మలపల్లి వారి కళాక్షేత్రంలో కానీ, ఘంటసాల వారి కళాక్షేత్రంలో కానీ, ఇక్కడ కానీ, పున్నమి ఘాట్లో కానీ అతిరథ మహారాజులందరూ పాల్గొని ఈ ప్రారంభ కార్యక్రమాన్ని దిగ్విజయంగా పూర్తి చేశాం. ఈ 10 రోజులు అన్ని రాష్ట్రాలలో ఉన్న కేంద్ర మంత్రులు, గవర్నర్లు అందరూ కూడా రాబోతున్నారు. ఇవాళ కార్యక్రమానికి మన గవర్నర్ గారు, ఆంధ్రప్రదేశ్ గవర్నర్ గారు రాబోతున్నారు. రేపు గౌరవ ఉపరాష్ట్రపతి గారు రాబోతున్నారు. ఇది విజయవాడకి దక్కిన గౌరవం. అమ్మవారిని దర్శించుకుని రేపు ఉపరాష్ట్రపతి గారు ఇక్కడికి వస్తారు. ఇక్కడ ఒక గంట సేపు సాంస్కృతిక కార్యక్రమాలన్నీ తిలకించి వారు మళ్ళీ తిరిగి తిరుపతికి ప్రయాణం చేస్తారు. వారి మొదటి కార్యక్రమం ఆంధ్రప్రదేశ్లో ఉండటం మనందరికీ కూడా గర్వకారణం. వారిని చక్కటి ఆహ్వానించి విజయవాడకి ఆంధ్రప్రదేశ్ యొక్క ఆతిథ్యం ఏ విధంగా ఉంటుందో వారికి తెలియజేద్దాం. అన్నిటికన్నా ముఖ్యంగా నిన్న కార్యక్రమం చూస్తే చాలామంది విజయవాడ నగరవాసులు అన్ని 3 ఈవెంట్లలోనూ కూడా చక్కగా పాల్గొన్నారు. 4వ ఈవెంట్ అయిన హెలికాప్టర్ రైడ్లో కూడా చక్కగా పాల్గొని అందరూ కూడా వారి దసరా సమయాన్ని చక్కగా ఎంజాయ్ చేయటం కుటుంబ సభ్యులతో చాలా ఆనందం కలిగించిన విషయం. విజయవాడ నగరవాసులు ఎప్పుడూ కూడా ఇటువంటి కార్యక్రమాలకి చాలా వైబ్రెంట్గా ఉంటారు, వైబ్రెంట్గా వస్తారు. నిన్న చాలామంది ఇక్కడ జరిగే కార్యక్రమాల్లో తాము కూడా పాల్గొని చాలా ఆనందం వేసింది. చూసాము, నిన్న మీరు అందరూ కూడా చూశారు. ఇవాళ స్టేజ్ కింద కూడా నిన్న చాలామంది విజయవాడ నగరవాసులు కూడా పాల్గొని డాండియాలో కానీ, నృత్య వీటిలో కానీ చాలామంది ఇక్కడ వారు కూడా పాల్గొనడం చాలా ఆనందంగా ఉంది. లేదా మిగతా వాళ్ళు కానీ ఏదైతే ఎంపీ కేశినేని శివనాథ్ చిన్ని గారు స్టార్ట్ చేశారో, ఆయన కానీ మేము కానీ ఎప్పటి నుంచో ఒకటే మాట చెబుతున్నాం. ఇది పార్టీలకు అతీతంగా, కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా విజయవాడ బ్రాండ్, అలాగే అమ్మవారి బ్రాండ్ దశ దిశలా వ్యాపించాలనేదే ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం. అది నిన్న పెద్దలు వచ్చిన వాళ్ళు కూడా ఇవాళ చిన్ని గారు స్థాపించినటువంటి ఈ కార్యక్రమం దశాబ్దాల కాలం పాటు ఒకరు స్టార్ట్ చేశారు ఒక మంచి కార్యక్రమం. ఆ స్టార్ట్ చేసింది ఎక్కడ ఆగదు. మంచి కార్యక్రమం అయితే ఎవరున్నా లేకపోయినా ఆ కార్యక్రమం అనేది జరుగుతూనే ఉంటుంది. అలాంటి కార్యక్రమం విజయవాడ ఉత్సవం అనేది. దయచేసి దీంట్లో అపార్థాలు తీసుకురాకుండా ఇప్పటికైనా సరే మంచి మనసుతో ప్రతి ఒక్కరు కూడా దీన్ని ఆస్వాదించాలని ఇది ఒక మంచి కార్యక్రమం అని, ఈ మంచి కార్యక్రమం
ఎన్ని సంవత్సరాలైనా ఏది మైసూరు ఉత్సవంలాగా, కలకత్తా ఉత్సవంలాగా విజయవాడలో ఉత్సవాలు జరుగుతున్నాయని దశ దిశలా మొత్తం అందరూ ఇక్కడికి వచ్చి తిలకించాల్సిందిగా కోరుకుంటూ, ఇంత మంచి కార్యక్రమం పెట్టిన చిన్ని గారిని నిన్న అందరూ అభినందించారు. విజయవాడ ప్రజలు కూడా అభినందిస్తున్నారు, దీన్ని ఆస్వాదిస్తారు. ఇది పెద్ద డబ్బుతో, ఎంతో డబ్బుతో, వ్యయంతో కూడుకున్నటువంటి కార్యక్రమం. ఇది ఆషామాషా కార్యక్రమం కాదు. ఇది ఒక్క చిన్ని వల్లే ఏర్పడింది. ఎందుకంటే మేము ఒడే ఎంపీ పక్కన ఉన్నాడు, ఆయన పొగుడుతున్నామని కాదు, ఆయన పార్లమెంట్ మెంబర్గా వచ్చినప్పుడు చూసాం మనం. చిన్ని శివనాథ్ గారు తపన ఒకటే, అందరి సహకారంతో విజయవాడ ఉత్సవాన్ని విజయవంతం చేయాలి. నిన్న జరిగినటువంటి కార్యక్రమం మరి లోకేష్ గారు, వెంకయ్యనాయుడు గారు, జిల్లా మంత్రులు, ఎమ్మెల్యేలు, ముఖ్య నాయకులందరూ హాజరయ్యారు. భారతదేశంలోనే నెంబర్ 1 మ్యూజికల్ నైట్ని నిన్న అద్భుతంగా ప్లే చేశారు. ఇటువంటి మహత్తరమైనటువంటి అవకాశాన్ని విజయవాడ నగర ప్రజలు సద్వినియోగం చేసుకోవాలి. ఈ 10 రోజుల పాటు ఎవరు ఊహించనివి, ఇంతవరకు విజయవాడ నగర ప్రజలు చూడనటువంటి కార్యక్రమాల్ని ఇక్కడ కానీ, కళాక్షేత్రంలో కానీ, ఘంటసాలలో కానీ ఏర్పాటు చేశారు. దీన్ని మనందరం సద్వినియోగం చేసుకోవాలి. విజయవాడ నగర ప్రజలు 6 గంటలకు అందరూ ఆహ్వానితులే, కుటుంబ సమేతంగా వచ్చి పిల్లలతోటి మరి వాళ్ళు ఎంతో సంతోషించాలనేటువంటి లక్ష్యంతోనే పెట్టిన కార్యక్రమం విజయవాడ ఉత్సవం. రేపు ఎగ్జిబిషన్ కూడా ప్రారంభమవుతుంది. అద్భుతమైన మ్యూజికల్ నైట్లు, అంటే చాలా వ్యయంతో కూడుకున్నటువంటి కార్యక్రమాలు ఇవన్నీ కూడా, ఎప్పుడు జరగనటువంటి కార్యక్రమాలు. ఎందుకంటే విజయవాడ నగర ప్రతిష్టను, విజయవాడ నగర చరిత్రను ఈ దేశానికి, ప్రపంచానికి సాటి చెప్పాలనేటువంటి ఒక మంచి ఉద్దేశంతో గౌరవ ఎంపీ గారు తీసుకున్న ఈ నిర్ణయానికి విజయవాడ నగరంలో ఉన్నటువంటి అన్ని వర్గాలు, పార్టీలకు అతీతంగా కూడా మేము విజయవాడ నగర పౌరులుగా దీన్ని విజయవంతం చేయాల్సిన బాధ్యత మా పైన ఉందని అందరూ కూడా, ప్రముఖులందరూ కూడా పార్టీలకు అతీతంగా కూడా ఇచ్చేసి వాళ్ళ సంఘీభావాన్ని తెలపటమే కాదు, నిన్న అనేక మంది ప్రముఖులు విజయవాడ నగరంలో మొట్టమొదటి నుంచి ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా వారిని గౌరవించే విధంగా కూడా వారికి సత్కారం కూడా చేయటం జరిగింది. విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువైన శ్రీ కనకదుర్గమ్మ వారిని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సోమవారం సాయంత్రం దర్శించుకున్నారు. దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. పవన్ కళ్యాణ్ కి రాష్ట్ర దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి ఆనం రామ్ నారాయణ రెడ్డి, ఆలయ ఈవో, వేద పండితులు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. ఉప ముఖ్యమంత్రితో పాటు మంత్రి నాదెండ్ల మనోహర్ అమ్మవారిని దర్శించుకున్నారు. అనంతరం వేద పండితులు ఆశీర్వచనం అందించారు. శ్రీకాకుళం జిల్లా కోటబొమ్మాళి కొత్తమ్మ తల్లి శతాబ్ది ఉత్సవాలు మంగళవారం ఘనంగా ప్రారంభమయ్యాయి. శ్రీ కొత్తమ్మ తల్లి ఉత్సవాల్లో మంగళవారం పాల్గొని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించారు. రిఫార్మ్స్ కూడా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు నిన్ననే లాంచ్ చేయడం జరిగింది.
ఈ యొక్క బచత్ ఉత్సవ్ అనే కార్యక్రమంతో సామాన్యుడు, పేదవాడు, మధ్యతరగతి కుటుంబాలు వాళ్ళందరికీ కూడా ఈ జిఎస్టీలో ఏదైతే పర్సంటేజ్ తగ్గించారో, అనేక వస్తువులు సామాన్యులు వాడుకునే వస్తువుల మీద ఏదైతే తగ్గించారో దానివల్ల ప్రజలందరూ కూడా ఈరోజు ఆనందంగా ఎంతో చక్కగా ఈ యొక్క జిఎస్టీ రిఫార్మ్స్ కూడా స్వీకరించడం దేశానికి కూడా శుభసూచకం. ఒక పక్కన మ్యానుఫ్యాక్చరింగ్ రంగం, అలాగే కన్స్యూమరిజం, ఈ రెండింటికి కూడా బలోపేతం చేసే విధంగా వికసిత్ భారత్ అలాగే వికసిత ఆంధ్రప్రదేశ్ వైపు అడుగులు వేసే విధంగా ఈ యొక్క జిఎస్టీ రిఫార్మ్స్ కూడా ఉండడం చాలా అభినందించే విషయం. ఇంతవరకు వ్యవసాయ శాఖలో ఏ పనిముట్టు కొన్నా, ట్రాక్టర్ కొన్నా, ఏది కొన్నా సరే 12% జిఎస్టీ ఉండేది. ఈరోజు 5%కి తగ్గింది. ఈరోజు ట్రాక్టర్ ఛార్జీలు తగ్గుతాయి. ఏవైతే వ్యవసాయ పరికరాలు వ్యవసాయం చేసుకోవడానికి రైతుకు కావలసినటువంటి ప్రతి ఐటెం మీద ఈరోజు ధరలు తగ్గుతాయి. ఇంకా రైతులు వ్యవసాయం యాంత్రీకరణ ఉపయోగించుకొని ఆనందంగా చేసుకోవడానికి ఒక మంచి అవకాశాన్ని ప్రధానమంత్రి గారు ఇచ్చారు. విజయవాడ నోవాటెల్ హోటల్లో లోక్సభ సబార్డినేట్ లెజిస్లేటివ్ కమిటీ చైర్మన్ వల్లభనేని బాలశౌరి అధ్యక్షతన ప్రారంభమైన సమావేశంలో ఎంపీ కేశినేని శివనాథ్ పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి జాతీయ బ్యాంకుల ఉన్నతాధికారులు హాజరయ్యారు. బ్యాంకింగ్ వ్యవస్థలో ప్రజల సమస్యల పరిష్కారం, రుణాల మంజూరు ప్రక్రియలో పారదర్శకత, చిన్న వ్యాపారులు, రైతులకు సులభ రుణాలు, డిజిటల్ బ్యాంకింగ్ ప్రోత్సాహం, బ్యాంకింగ్ రిఫార్మ్స్ అమలుపై చర్చించారు. ప్రజలకు ఇబ్బంది లేకుండా బ్యాంకు సేవలు అందించాలని, ఆర్థిక అభివృద్ధిలో బ్యాంకుల పాత్ర కీలకమని, సామాజిక బాధ్యతలో బ్యాంకులు ముందుండాలని ఎంపీ కేశినేని శివనాథ్ సూచనలు చేశారు. కొత్తపల్లి మండలంలో సముద్ర వేటపై ఆధారపడి జీవిస్తూ ఉన్న మత్స్యకారులను దివీస్ సంస్థలు పట్టించుకోలేదని, రైతు ఏ విధంగా భూమిపై వ్యవసాయం చేసి జీవిస్తున్నాడో, సముద్రంపై గంగపుత్రులు మా తాత ముత్తాతల నుంచి సముద్రంపై ఆధారపడి జీవనం సాగిస్తున్నామని, అనేక పరిశ్రమలు వచ్చి మా మత్స్య సంపద పూర్తిగా నాశనమైందని, ఇది తమ ప్రధాన అజెండా అని, తమ సమస్య పరిష్కారం అయ్యే వరకు నిరసన తెలియజేస్తామని మత్స్యకారులు అన్నారు. అభిమాన నటుడి సినిమా విడుదల అంటే ఫ్యాన్స్ చేసే హంగామా అంతా ఇంత ఉండదు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఓజీ సినిమా కోసం ఫ్యాన్స్ ఆతృతగా ఎదురు చూస్తున్నారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురంలో పవన్ కళ్యాణ్ అభిమాన సంఘం ఓజీ సినిమా బెనిఫిట్ షో మొదటి టికెట్ కు వేలం పాట నిర్వహించింది. ఈ వేలం పాటలో అభిమానులు బెనిఫిట్ షో మొదటి టికెట్ రికార్డు స్థాయి ధర 60,000 రూపాయలకు అమ్ముడుపోయింది. అమలాపురంలో రికార్డు క్రియేట్ చేసి బ్లాక్ బస్టర్ సినిమాగా ఓజీ నిలుస్తుందని పవన్ కళ్యాణ్ అభిమానులు చెప్తున్నారు. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ఓజీ ఫీవర్ అప్పుడే 15 రోజుల నుంచి బీభత్సంగా నడుస్తుంది. ఈ క్రమంలో రాష్ట్రంలో వ్యాప్తంగానే కాకుండా దేశవ్యాప్తంగా కూడా ఈ చిత్రం యొక్క ఫీవర్ మాత్రం గట్టిగా ఉంది. దీనికి సంబంధించి ఈరోజు అమలాపురం ఓజీ మొదటి చిత్రం యొక్క మొదటి టికెట్ని ఆక్షన్ పెట్టడం జరిగింది. ఈ ఆక్షన్లో అమలాపురం నియోజకవర్గం బెనమలం గ్రామానికి చెందిన జీకే గుర్రం కృష్ణ గారి ఫ్రెండ్స్ అందరూ కలిసి ఒక 60,000 రూపాయలకి ఈ టికెట్ని చేజిక్కించుకున్నారు. దీంట్లో ఇంక ఈ 60,000 రూపాయలకి టౌన్వేడ్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ తరపున ఇంకో 10,000 రూపాయలు దానికి జత చేసి ఈ యొక్క మొత్తాన్ని సనాతన ధర్మాన్ని పరిరక్షిస్తున్న శ్రీ పవన్ కళ్యాణ్ గారిని స్ఫూర్తిగా తీసుకుని దసరా ఉత్సవ కమిటీలైన 7 ఉత్సవ కమిటీలకి కూడా 15,000 రూపాయల చొప్పున మేము అందించనున్నాం. చెప్పండి. దానికోసం మేము మినిస్టర్ గారితో మాట్లాడాం. మన రాష్ట్రంలో కూడా సాయంత్రం 20వ తారీఖు 9 గంటలకు వేయమని చెప్పేసి కోరాం. ఒకవేళ అయితే 9 గంటలకు జరుగుతుంది, లేకపోతే 1 గంటకే. ఎందుకంటే అది కూడా మెసేజ్ మేము అందరికీ ఫార్వర్డ్ చేస్తాం. ఈ టికెట్ 10,000 రూపాయలు మన పవన్ కళ్యాణ్ అభిమానులు గారు పాడారు. టికెట్ ఆక్షన్ అందరికీ పాటదాడికి చూసుకునే వీలుండేలా చాలా సెంటర్ చేసి ఏ రోలో ఇచ్చాం, A15. అలాగే ఈ ఆక్షన్ ద్వారా వచ్చే డబ్బుల్ని సేవా కార్యక్రమాలకి లేదా ఏదైనా ఆధ్యాత్మిక కార్యక్రమాలకి ఇవ్వాలనే ఉద్దేశంతో ఈరోజు ఈ పాట పెట్టాం. దానికి సంబంధించిన ప్రీమియర్ షోస్, బెనిఫిట్ షోస్ మనకి ముందు రోజు రాత్రి నుంచే చాలా రాష్ట్ర వ్యాప్తంగానే కాదు దేశవ్యాప్తంగా అలాగే ప్రపంచవ్యాప్తంగా కూడా చాలా దేశాల్లో
మనకి ఓజీ ఫేవర్ అప్పుడే 15 రోజుల నుంచి నడుస్తుంది. చేసిన అభిమానులకి అలాగే పాడాలని ఇంట్రెస్ట్ వచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. నేలకొండపల్లి మండలం కేంద్రంలో పశు వైద్యశాలకు రాష్ట్ర మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో మంత్రి మాట్లాడుతూ ఇందిరమ్మ ప్రజాపాలన పేదవాని అభివృద్ధిని కోరుకుంటుందని రాష్ట్రంలో 7 లక్షల రేషన్ కార్డులు మంజూరు చేసిందన్నారు. 20 లక్షల రూపాయలతో పశు వైద్యశాలకు సంబంధించిన బిల్డింగ్ ఇప్పుడే శంకుస్థాపన చేసుకున్నాం. మీ దీవెనలతో వచ్చిన మన ఇందిరమ్మ ప్రభుత్వంలో గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో పేదవాడు ఏదైతే కోరుకుంటాడో, పేదవాడికి ఏదైతే అవసరం ఉంటుందో, పేదవాడికి నిత్యము అవసరం ఉండేదే ఈ ప్రభుత్వం చేసే దిశగా పనిచేస్తుందన్న సంగతి కూడా మీకు తెలియంది కాదు. ఈ నేలకొండపల్లి పట్టణానికి సెంట్రల్ లైటింగ్ కానీ, అదే రకంగా ఉర్దూ గారు కానీ, అదే రకంగా ఈ మండల హెడ్ క్వార్టర్ లో ఎన్ఆర్జీఎస్ నుంచి సుమారు 150 లక్షల రూపాయలతో అంతర్గత సిమెంట్ రోడ్లు ఇచ్చాం. బౌద్ధ స్తూపానికి ఒక 2.5 కోట్ల రూపాయలు శాంక్షన్ చేశాం. మళ్ళీ ఒకసారి టెండర్ పిలుస్తాం. ఎస్సీ సప్లాన్ నుంచి కూడా 40 లక్షల రూపాయలు ఇచ్చాం అంతర్గత రోడ్ల కోసం. ఇలా గ్రంథాలయం కోసం 53 లక్షల రూపాయలు ఇచ్చాం. ఇలా అన్ని కలిపి రమారమి 13.5 కోట్ల రూపాయలు ఇప్పటి వరకు ఈ నేలకొండపల్లి గ్రామానికి ఇవ్వటం జరిగింది. మెదక్ జిల్లాలో ప్రసిద్ధి చెందిన ఏడుపాయల వనదుర్గా భవానీ ఆలయం వద్ద దేవీ శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా 2వ రోజు మంగళవారం నాడు అమ్మవారు శ్రీ గాయత్రి దేవి బ్రహ్మచారిణి దేవిగా భక్తులకు దర్శనం ఇవ్వడం జరిగింది. వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఆలయ ఈవో అన్ని ఏర్పాట్లు చేశారు. వచ్చే భక్తులు ప్రతినిత్యం జరిగే అన్నదాన కార్యక్రమంలో పాల్గొనవలసిందిగా కోరారు. శ్రీ 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 జగద్గురు శ్రీమన్ మధ్వాచార్యుల మూల మహాసంస్థానం శ్రీ ఉత్తరాది మఠం పీఠాధిపతులైన 1008 శ్రీ సత్యాత్మ తీర్థ శ్రీపాదులు మంగళవారం గద్వాల పట్టణానికి రాగా పలువురు భక్తులు స్వామీజీకి ఘన స్వాగతం పలికారు. అనంతరం పట్టణంలోని శ్రీకృష్ణ మందిరంలో స్వామివారు దేవతా విగ్రహాలకు పూజలు నిర్వహించి మూల రాముల పూజలు సంస్థాన పూజ నిర్వహించారు. దశవిధ హారతులు సమర్పించారు. ఈ కార్యక్రమంలో పలువురు భక్తులు పాల్గొని స్వామీజీ ఆశీస్సులు పొందారు. అంతకు ముందు స్వామీజీకి భక్తులు పాద పూజ నిర్వహించారు. అనంతరం భక్తులకు ముద్రధారణ చేశారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.